భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య అండర్-19 ప్రపంచ కప్ జరిగింది. అయితే ఈ మ్యాచ్‌లో మన భారత జట్టు అదిరిపోయే గెలుపుని సాధించి మరొకసారి విశ్వ విజేతగా నిలిచింది. అండర్-19 ప్రపంచ కప్ 2026 శుక్రవారం జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ ఏకంగా 100 పరుగుల తేడాతో గెలుపొందింది. బ్యాటింగ్‌లో వైభవ్ సూర్యవంశీ, బౌలింగ్‌లో అంబరీష్ సత్తా చాటి భారత విజయంలో కీలక పాత్ర పోషించారు. 2022 ఎడిషన్ తర్వాత టీమిండియా విజేతగా నిలిచింది. అప్పుడు కూడా ఇంగ్లాండ్ పైనే భారత్ విజయం సాధించడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ అండర్-19 టీ20 అండర్-19 టీం నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 411 పరుగుల భారీ స్కోర్ చేసింది. వైభవ్ సూర్యవంశీ 80 బంతుల్లో 15 ఫోర్లు, 15 సిక్స్‌లతో 175 పరుగులతో విధ్వంసకరమైన శతకంతో చెలరేగాడు. కెప్టెన్ ఆయుష్ మహత్రే కూడా ఇక హాఫ్ సెంచరీతో దుమ్మురేపాడు. ఇక అభిజ్ఞాన్ కుందు 40, విహాన్ మల్హోత్రా 30, వేదాంత త్రివేది 32, కనిష్క్ 37 ఇలాగా అదరగొట్టే పెర్ఫార్మెన్స్‌తో ఏకంగా 411 పరుగులు చేశారు. అయితే ఇక అనంతరం ఇంగ్లాండ్ జట్టు మాత్రం 311 పరుగులకు ఆలౌట్ అయిపోయింది. అది కూడా 40.2 ఓవర్‌లోనే. ఇంగ్లాండ్ బ్యాటర్లలో క్యాలెబ్ ఫాల్కోవర్ ఒక్కడే సెంచరీతో రాణించగా, బెన్ డకిన్స్ హాఫ్ సెంచరీతో పర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో అంబరీష్ 3 వికెట్లు తీయగా, దేవేష్ దేవేంద్రన్ 2 వికెట్లతో అదరగొట్టాడు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటి అంటే, వైభవ్ సూర్యవంశీనే ఏకంగా 175 పరుగులు చేశాడంటే ఆల్మోస్ట్ డబుల్ సెంచరీస్ సమానమైన ఇన్నింగ్స్ అనమాట. ఇక ఈ మ్యాచ్‌లో 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీతో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డ్ కూడా దక్కింది. అయితే అండర్-19 ప్రపంచ కప్ జట్టులో విజేతగా నిలిచిన జట్టుకు ప్రైజ్ మనీ ఏం లభించదు. కేవలం టోర్నీకి సంబంధించిన గెలిచిన ట్రోఫీ ఒక్కటే వస్తుందన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.